ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ నాయక్ మధ్య సోషల్ మీడియా వేదికగా యుద్ధం తారాస్థాయికి చేరింది. 2021లో రఘురామ అరెస్ట్ అయినప్పుడు జరిగిన కస్టోడియల్ హింస ఆరోపణలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి. అయితే ఈసారి వీరిద్దరూ పరస్పరం విసురుకుంటున్న సవాళ్లు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 3 ఏళ్ల క్రితం నాటి ఆ చేదు జ్ఞాపకాలు తాజా రాజకీయ పరిణామాలతో ముడిపడి పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల క్రికెట్ టోర్నీలో రఘురామకృష్ణరాజు చేతికి గాయమైంది. 2 ఎముకలు విరగడంతో ఆయన బ్యాండేజ్ వేసుకుని అసెంబ్లీకి హాజరయ్యారు. సరిగ్గా దీన్నే ఆయుధంగా చేసుకున్న పివి సునీల్ కుమార్ ఎక్స్ వేదికగా వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఆటలో కింద పడితేనే 2 ఎముకలు విరిగాయి, మరి నాడు కస్టడీలో అంతలా కొట్టామని చెబుతున్నారు. నిజంగా కొట్టి ఉంటే ఇంకెన్ని ఎముకలు విరిగేవి అధ్యక్ష అంటూ పరోక్షంగా నాటి కస్టోడియల్ టార్చర్ ఆరోపణల్ని అబద్ధమని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు సునీల్ నాయక్. సునీల్ నాయక్ చేసిన ట్వీట్ పై రఘురామకృష్ణరాజు అత్యంత ఘాటుగా స్పందించారు. సునీల్ నాయక్ సిద్ధమంటే అరగంటలో కస్టడీ హింస ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ సంచలన సవాల్ విసిరారు. నాడు తనను సిఐడి కస్టడీలో ఎలా హింసించారు, అదే విధంగా సునీల్ నాయక్ కాళ్లు కట్టేసి అరికాళ్లపై రబ్బర్ బెల్ట్ తో లాఠీలతో రక్తపు చారలు పడేలా కొట్టి చూపిస్తానని, అది నిజమో అబద్ధమో అప్పుడు తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. దీనికి సునీల్ కుమార్ సిద్ధమా అంటూ బహిరంగంగానే రఘురామ సవాల్ విసరడం సంచలనం రేపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సిఐడిలో ఐజీగా డెప్యుటేషన్ పై పనిచేశారు. 2021లో రాజద్రోహం కేసులో తనను అరెస్టు చేసిన సమయంలో సిఐడి కస్టడీలో ఉండగా తనపై సునీల్ నాయక్ నేతృత్వంలో 3rd డిగ్రీ ప్రయోగించారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. తన కాళ్లపై తీవ్రంగా కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రఘురామకృష్ణరాజు కేసు విచారణ వేగంగా పుంజుకుంటుంది. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, తనను వేధించిన మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ అరెస్టు కావడం ఖాయమని రఘురామ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అటు సునీల్ కుమార్ విమర్శలు, ఇటు రఘురామ ప్రతి సవాళ్లతో ఈ వివాదం ఎటు దారితీస్తోందోనని ఆసక్తి నెలకొంది.